గురువారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రజావీరుడు రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులర్పించారు. జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మేకల వీరన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర అంటేనే ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్రని, పెద్దలను కొట్టి పేదలకు పంచిన వీరుడని, పేదలకు కూడు గూడు గుడ్డను అందించిన వీరుడని అన్నారు. ప్రజలు రాబిన్ హుడ్గా పిలుచుకున్నారని, భారత స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన తిరుగుబాటు ఉద్యమాల్లో తెలంగాణ పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేయడం దురదృష్టకరమని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట్ మండలం మెరుగోనపల్లి గ్రామంలో ముదిరాజ్ కుటుంబంలో పుట్టారని, తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య అని అన్నారు. ముదిరాజ్ సంఘం నాయకులు కాశపోయిన రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవి అందశ్రీ రచించిన రాష్ట్ర గీతంలో పండగ సాయన్న పోరాటాలను ప్రస్తావించడం శుభపరిణామని అన్నారు. జేఏసీ నాయకులు కోహెడ కొమరయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల చరిత్ర ఆలస్యంగానైనా ప్రపంచానికి తెలియడం మంచి పరిణామన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు గడిపే మల్లేష్ మాట్లాడుతూ పండగ సాయన్న చరిత్రను, పోరాటాలను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంపల శ్రీనివాస్, నాంపల్లి సమ్మయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు అన్నబోయిన సుందరయ్య, వేముల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బైరి శ్రీనివాస్, కేశవేన్ రమేష్, కాతిపోయిన రాములు, చెరుకు వెంకన్న, అబ్బరబోయిన కొమరయ్య, ముద్రవేణి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.